మనం ఇక కార్పొరేషన్ సంబంధించి నామినేటెడ్ పోస్టులను కూడా దాదాపు 37 మందికి ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడినటువంటి ఆ నాయకులకు ఇక కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులను ఇచ్చింది. సో అందులో 37 మంది పేర్లు కూడా ఒకసారి మనం చూద్దాం. ఆ 37 మంది పేర్లు ఎవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళకి ఎటువంటి పదవులు వచ్చాయనేది కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ఐ టీవీ ప్రస్తుతం మనతో మన తొలి వెలుగు స్క్రీన్ మీద మనకు ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. కాలర్స్ కాల్ చేసే లోపల దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 37 మంది జాబితాతో ఇక నామినేటెడ్ పోస్టులను అయితే కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డి ఓసీ, ఇక తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఇక ఆయనకు పదవి వరించినట్టు తెలుస్తోంది. శివసేనారెడ్డి ఇక యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పదవి వరించినట్టు తెలుస్తోంది. ఇక నాగారి ప్రీతం ఎస్సీ మాదిగా ఇక ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఆయనకు పదవి వరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇక నూతి శ్రీకాంత్ బీసీ గౌడ్ బీసీ ఫినాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టు వరించింది. కాలర్స్ కూడా కాల్ చేస్తున్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఎస్ అన్వేష్ రెడ్డి టీజీ సీడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషను, అనిల్ ఈరావతి ఇక పద్మశాలి బీసీ ఇక మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను, విజయబాబు టీజీ కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషను అండ్ రాయల నాగేశ్వరరావు టీజీ వేర్ హౌసింగ్ కార్పొరేషను, అదేవిధంగా కాసుల బాలరాజ్ టీజీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషను అండ్ నేరెళ్ల శారద టీజీ ఉమెన్ కమిషను, ఇక బండారు శోభారాణి తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎల్టీడీ, ఇక జగదీశ్వరరావు ఇక స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఇక జంగా రాఘవరెడ్డి టీజీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఇక గ్రోవేర్ ఫెడరేషన్, ఇక మోహన్ రెడ్డి ఇక మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ టీజీ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ అండ్ బెల్లయ్య నాయకు ఎస్టీ లంబడ టీజీ గరిజన కోఆపరేటివ్ ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ గురునాథ్ రెడ్డి బీసీ టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అండ్ జ్ఞానేశ్వర్ ముద్రాజ్ టీజీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్, చల్లా నరసింహారెడ్డి ఇక టీజీ అర్బన్ ఫినాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇక మెట్టు సాయి కుమార్ ఫిషర్స్ కోఆపరేటివ్కి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టు, ఇక కొతకు నాగు తెలంగాణ స్టేట్ ఎస్టీ కోఆపరేటివ్ ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇక ప్రసాద్కి సంబంధించి మినిమం వేజెస్ అడ్వైజర్ బోర్డుకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టు, ఎండి డాక్టర్ రియాజ్ సంబంధించి ముస్లిం మైనార్టీ గ్రంథాలయ పరిషత్ ఒకటి నామినేటెడ్ పోస్టు వరించినట్టు తెలుస్తోంది. ఇక ఎం వీరయ్య తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్కి సంబంధించి, ఇక సత్యనారాయణ హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్, ఎంఏ జాబిర్ ముస్లిం వైస్ చైర్మన్ టీజీ మైనార్టీస్ ఫినాన్స్ కార్పొరేషన్, ఇక నిర్మలా జగ్గారెడ్డి బీసీ గౌడ్ టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఇక రామ్రెడ్డి మల్రెడ్డి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ కల్వా సుజాత వైశ్య కార్పొరేషన్, పోడెం వీరయ్య ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇక ప్రకాష్ రెడ్డి స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, నరేందర్ రెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇక అలేఖ్య పుంజాల సంగీత్ నాటక్ అకాడమీ, గిరిధర్ రెడ్డి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మన్నే సతీష్ కుమార్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జర్పేటి జైపాల్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ అండ్ వెంకట్రామ్ రెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఎంఏ ఫహీం ముస్లిం తెలంగాణ ఫుడ్స్. సో మొత్తం ఈ కార్పొరేషన్కి సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మనం ఒక్కసారి
ఎస్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ఆ లిస్టు చూసా 37 మందికి సంబంధించినటువంటి లిస్టు. సో ఈ 37 మంది లిస్టులో ఉద్యమకారులకు సంబంధించి ఓయూ ఉద్యమ నేతలకు ఇక కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్ళ పేర్లు అయితే మనకు ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ ప్రధానంగా ఈ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులు 37 ఉన్నాయో ఈ 37లో కొంతమంది నాయకులు ఈ నామినేటెడ్ పోస్టులకు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. మేము కోరుకున్న నామినేటెడ్ పోస్టు మాకు రాలేదు అని మరికొంతమంది. సో నాకు ఇది సరైనటువంటి నామినేటెడ్ పోస్టేనా అనేటువంటి డౌట్లో మరికొంతమంది. సో కొంతమంది నాయకులు అయితే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఇక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని వాళ్లకు, గతంలో ఇక ఎంపీ టికెట్ ఇవ్వని వాళ్లకు, ఆశావాదులకు కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవచ్చు బెల్లయ్య నాయక్ ఇక మహబూబాబాద్ ఎంపీ ఆ టికెట్ ఆశించినప్పటికీ కూడా బలరాం నాయక్ టికెట్ వచ్చింది. సో ఆయనకు ఎస్టీ సెల్కి సంబంధించినటువంటి చైర్మన్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పదవి వచ్చింది. సో ఆయన కొంత అసంతృప్తిగానే ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎంపీ టికెట్ ఆశించిన వ్యక్తికి ఎస్టీ సెల్కి సంబంధించినటువంటి ఆ కార్పొరేషన్ అనేది కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మరోవైపు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు ఇలా అసంతృప్తిగా ఉన్నటువంటి. ఏదైతే నల్గొండకు సంబంధించి పటేల్ రమేష్ కూడా గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేద్దామని చివరి క్షణంలో టికెట్ రాకపోవడం, తర్వాత నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేద్దామనుకున్న టికెట్ రాకపోవడం. సో ఆయనకి ఇప్పుడు ఒకసారి మనం టూరిజం సంబంధించినటువంటి కార్పొరేషన్కు ఆయనను నామినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఆశించి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులలో వాళ్ళ పేర్లు చూసుకోవాలని కొంత అసంతృప్తిగా ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. మరోవైపు కాల్వా సుజాత, సో ఫైర్ బ్రాండ్గా ఒక మహిళగా ఎప్పటికప్పుడు ప్రశ్నించేటువంటి కాల్వా సుజాత కూడా వేరే కార్పొరేషన్ ఆశించినట్టు తెలుస్తోంది. ఆమెకు వైశ్యకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కులాల వారిగా రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి వైశ్య కార్పొరేషన్ ఆమెకు కల్వా సుజాతకి ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే కొంతమంది సంతృప్తిగా ఉన్నారు ఈ నామినేటెడ్ పోస్టుల ద్వారా, కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. స్పష్టంగా ఆ యొక్క క్లియరెన్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఇటు ఓయూకు బ్యాక్గ్రౌండ్ మనము మొదలు పెట్టుకుంటే ఓయూ బేస్గా తీసుకొని ఓయూ బాలలక్ష్మి కావచ్చు, చనగాని దయాకర్ కావచ్చు, లోకేష్ యాదవ్ కావచ్చు, చరణ్ కౌశిక్ యాదవ్ కావచ్చు, సో ఇక ఎప్పటికప్పుడు మీడియా డిబేట్లో పాల్గొంటున్నటువంటి సామా రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సో ఇలా చాలామంది నాయకులు ఇప్పటికే జ్ఞానసుందరటువంటి ఆ నాయకులు కావచ్చు, ఇక భవానీ రెడ్డి కావచ్చు, చాలామంది నాయకులు కూడా ఇక నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 37తో మొదటి జాబితాను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వము రెండో జాబితాలో ఇక ఇతరులకు కూడా మంచి పదవులు ఇచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ, లోక్సభ ఎన్నికల వేళ ఈ నామినేటెడ్ పోస్టులతో కేవలం కొంత బూస్టప్ ఇచ్చి వాళ్ళని ఇక మరింత ఉత్సాహంగా చురుగ్గా పనిచేసే విధంగా వాళ్ళని ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల ద్వారా కొంత బూస్టప్ చేసే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనుకోవచ్చు. సో ఈ 37 మందిలో కొంతమంది సంతృప్తిగా, కొంతమంది అసంతృప్తిగా, కొంతమంది ఇక అనుకోకుండా కూడా కార్పొరేట్ ఏదైతే నామినేటెడ్ పోస్ట్ వచ్చిన వాళ్ళైతే ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు డాక్టర్ రియాజ్ కూడా విద్యా కమిషన్ ఆశించినట్టు తెలుస్తోంది గతంలో, ఇక ఆయనకు గ్రంథాలయం ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఇక చాలామంది అధికార ప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా అధికార ప్రతినిధులు కావచ్చు, టీపీసీ జనరల్ సెక్రటరీ కావచ్చు, మనం ఇప్పటిదాకా చెప్పుకున్న వాళ్ళు చాలామంది పేర్లు ఇంకా నామినేటెడ్ పోస్టులకు అయితే వాళ్ళ పేర్లు ఫైనల్ అయినట్టు తెలుస్తలేదు. రెండో జాబితాలో వాళ్ళ పేర్లు ఉండొచ్చు. బహుశా నాకు తెలిసి రెండో జాబితాలో ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులో ఇటు ఏదైతే సామా రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భవానీ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా సంధ్యారెడ్డి కావచ్చు, ఇక ఓయూ బాలలక్ష్మి కావచ్చు, ఇక లోకేష్ యాదవ్, అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్, సో చనగాని దయాకరు, ఇట్లా చాలామంది జ్ఞానసుందర్ కావచ్చు, ఇలా చాలామంది పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రెండో విడతల ఇక నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ 37 మందిలో కొంతమంది సంతృప్తిగా, కొంతమంది అసంతృప్తిగా, కొంతమంది ఓకే పర్వాలేదు పార్టీ కోసం కష్టపడ్డా మమ్మల్ని గుర్తించింది అనేటువంటి ఫీల్లో ఉన్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక రైట్, మనం ఒక్కసారి పాయింట్ విషయానికి వస్తే ఏదైతే మనం మాట్లాడినటువంటి అంశం కారు దిగి కాంగ్రెస్ గుట్కి కమలం వైపు వెళ్తున్నటువంటి నాయకుల గురించి ప్రజల ఒపీనియన్ తీసుకుందామని మనం స్టార్టింగ్ పాయింట్ అనుకున్నాం. కాబట్టి కాలర్స్ కాల్ చేస్తున్నారు. మరో కాలర్ కూడా ఒకసారి లైన్లో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కూలిపోతున్నట్టు అటు ప్రతిపక్షాలు, ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వరుసగా నాయకులు మొన్నటికి మొన్న లక్ష్మణ్ కూడా ఇక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు అనేటువంటి స్టేట్మెంట్లు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొంత ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. సో ముందస్తు జాగ్రత్తగానే ఈ ఒక్క వరుస జాయినింగ్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్టయితే మనకు అనిపిస్తుంది.